హలో మై డియర్ ట్రేడర్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ఫ్యూచర్ కోసం మూనెక్స్లో ఒక మంచి ఫ్యూచర్ కోసం మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అయితే యాక్చువల్లీ మనం విత్డ్రా చేస్తుంటాం కదా యూఎస్డిటీని. సో యూఎస్డి కానీ ఐఎన్ఆర్ కానీ విత్డ్రా చేసేటప్పుడు మనకి ట్రాన్సాక్షన్ ఫీజు అయితే పడుతూ ఉంటుంది. సో గ్యాస్ ఫీజు అనేది అలా గ్యాస్ ఫీజు కాకుండా ట్రాన్సాక్షన్ ఫీజు కూడా పడకుండా మనకి 0% ట్రాన్సాక్షన్ ఫీజుతో మనకి పే అనే ఆప్షన్ అనేది మూనెక్స్ పే అనే ఆప్షన్ అనేది మనకి అవైలబుల్గా ఉంది. ఈ పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్, రిసీవ్, హిస్టరీ అని 3 కనిపిస్తాయి. సో సెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం మూనెక్స్ ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదంటే క్యూఆర్ కోడ్ ట్రాన్స్ఫర్ అని చేసుకోవచ్చు. ఓకే, క్లిక్ చేసారనుకోండి, ఎంటర్ మూనెక్స్ ఐడిని మనం టైప్ చేయాలి. సో ఇక్కడ ఐఎన్ఆర్, కేబీసీ, యూఎస్డిటీ అలా అన్ని కాయిన్స్ కూడా ఉంటాయి. సో మీకు ఏం కావాలనేది ఇక్కడ హైడ్ మీద క్లిక్ చేస్తే జీరో బ్యాలెన్స్ ఉన్న కాయిన్స్ అన్ని హైడ్ అయిపోతాయి. ఇక్కడ సెర్చ్ చేసుకుంటే సెర్చ్ అవుతుంది. అలాగే మీరు సపోజ్ ఇక్కడ ఐఎన్ఆర్ అని సెలెక్ట్ చేసుకుంటే ఐఎన్ఆర్, కేబీసీ అయితే కేబీసీ, యూఎస్డిటీ అయితే యూఎస్డిటీ. సపోజ్ నేను యూఎస్డిటీని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మూనెక్స్ ఐడిని టైప్ చేస్తున్నాను. ఓకే, సో మూనెక్స్ ఐడిని టైప్ చేయగానే మీకు ఇక్కడ నేమ్ కూడా వస్తుంది. వ్యాలిడ్ అయితే వ్యాలిడ్, ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. ఎంటర్ అమౌంట్ నేను $1 పంపిస్తున్నాను అనమాట. సో $1 పంపించినప్పుడు మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీజు కూడా ఏమీ పడట్లేదు. ట్రాన్స్ఫర్ని క్లిక్ చేయండి, ఎంటర్ 6 డిజిట్ పాస్ కోడ్ అనేది క్లిక్ చేయండి, టైప్ చేయండి. ఓకే, సబ్మిట్ చేసిన వెంటనే చూసారా ఇమీడియట్గా $1 వెళ్ళిపోయింది. సో $1 సెండ్ సక్సెస్ఫుల్లీ. సో అవతల పర్సన్ ఎవరైతే ఉన్నారో $1 రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ యూజర్ ఐడి. ఇక్కడ మూనెక్స్ ఐడి అనేది ఉంటుంది అనమాట. సో ఇలా ఈజీగా మనం ఒక ఐడి టు ఒక ఐడి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజు ఉండదు, గ్యాస్ ఫీజు ఉండదు, మీకు చాలా ఇమీడియట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో నాట్ ఓన్లీ యూఎస్డిటీ, యూ కెన్ సెర్చ్ ఎనీ బిఎన్బి ఆర్ ఎంఎన్సి ఆర్ కేక్ ఆర్ బిట్ కాయిన్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈజీగా మీకు ఐడి టు ఐడి ట్రాన్స్ఫర్ అనేది ఉంది. ఓకే, సో అదే కాకుండా ఇక్కడ డిపాజిట్ మీద క్లిక్, సెండ్ అని కాకుండా రిసీవ్ మీద క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. మీకు ఎవరైతే పంపించాలనుకుంటారో మీ ఐడికి ఈ క్యూఆర్ కోడ్ని షేర్ చేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే మీ ఐడి వస్తుంది అనమాట. సో అలానే చేసుకోవచ్చు. దీని ట్రాన్సాక్షన్ హిస్టరీ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను $1 పంపించాను కదా. సో $1 అనేది కింద మీకు చూపిస్తుంది చూడండి. $1 సెండ్ టు యూజర్ నేమ్ కూడా వస్తుంది. ఇక్కడ మీకు రిసీవ్ అయితే రిసీవ్ కూడా చూపిస్తుంది, సెండ్ చేస్తే సెండ్ కూడా చూపిస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ.